నమస్తే నమస్కారం వణకం ఆదాబ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఈ వారం మగవాళ్ళకి నచ్చే వంటలు మగవాళ్ళు మెచ్చే వంటలు మామూలుగా అంటూ ఉంటారు. ఇంట్లో ఎవరైనా అంటే హస్బెండ్ ఇంప్రెస్ చేయాలంటే ముందుగా బాగా వంట చేసి వాళ్ళకి పెడితే ఇక్కడి నుంచే వెళ్తుంది అని ప్రేమ. ఎందుకంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంట. బాగా తిన్న తర్వాత ఇంకా ప్రేమ ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో అలా ప్రేమని పెంచుకోవాలి అనుకుంటే ఏం చేయాలి? అభిరుచి ఛానల్ని చూడాలి. మేము చేసే రకరకాల వంటల్ని ఇంట్లో ట్రై చేసి బాగా చేసి ఇంట్లో వాళ్ళకి తినిపించి వాళ్ళ ప్రేమను పొందాలన్నమాట. మరి ఈ రోజు కూడా అలానే మీ లంచ్లోకి మీ డిన్నర్లోకి ఉపయోగపడే ఒక మంచి రెసిపీ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదే పాలక్ కర్రీ. పాలక్ కర్రీ తయారు చేద్దాం రండి రండి. ఫస్ట్ ఏం చేద్దామంటే మూకిడి పెట్టేసుకుందాం. ఇది హీట్ అవుతూ ఉంటుంది. దీంట్లో కొంచెం ఆయిల్ వేసి వదిలేసాం అనుకోండి దాని పని అది చేసుకుంటుంది. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం కలుపుకోవాల్సినవన్నీ కలుపుతాం. ముందుగా దీంట్లో వేసుకుందాం పెరుగు. ఇంకా పెరగడం కష్టం కదా, ఇలానే ఏడిపించేవాళ్ళు పెరుగు అనగానే పెరగడం కష్టం అని. ఒక కప్. దీన్ని మీకు మ్యాక్సిమం ఇక్కడ మజిల్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇది ఉండలు కట్టకూడదు అనమాట. అందుకే కలుపుతూనే ఉండండి కలుపుతూనే ఉండండి కలుపుతూనే ఉండండి. ఎంతసేపటికి ఆ ఉండలన్నీ పోతాయో అంతవరకు కలుపుతూ ఉండాలి. అయితే ఇంకా మనం కలిపే ప్రాసెస్లో ఉన్నాం. అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో కానీ దీంట్లో మధ్యలో వేసుకోవాల్సినవన్నీ వేసుకుందాం. ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, చిన్న స్పూన్స్తో, మరి పెద్దగా కాదు. అలాగే కారం 1 స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, శనగపిండి ఒక 4 స్పూన్లు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్. మీరు నీళ్లు పోసేసారనుకోండి ఉండలు ఉండలు కట్టేస్తుంది శనగపిండి. ఎప్పుడు పెరుగులా ఉన్నప్పుడే కలుపుకోవాలి, మజ్జిగలా ఉన్నప్పుడు అండ్ దీంట్లో ఇది పాలకూరని ఉడకపెట్టి పేస్ట్ చేశాను అన్నమాట. ఆ పాలకూర పేస్ట్ ఒక 1/2 బౌల్. అగైన్ మంచి ఎక్సర్సైజ్ చేతికి. ఇప్పుడు దీంట్లో మనం కావాల్సినన్ని నీళ్లు పోసుకుందాం. అంటే ఇంట్లో వాళ్ళని బట్టి పెరుగు పలచబడుతుంది అంటారు కదా, సామెత ఏదో ఉంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత పలచబడుతూ ఉంటుందంట. అలా మనం కూడా దీన్ని అలానే చేసుకోవాలి ఇప్పుడు. కానీ కొంచెం మరీ పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా. మీకు దీన్ని ఉడకిస్తాం కాబట్టి ఇంకా శనగపిండి ఎప్పుడు చాలా దగ్గరగా వచ్చేస్తుంది. మీరు చూడండి, ఎప్పుడైనా మీ ఇంట్లో ఏదైనా గ్రేవీ కర్రీలు చేస్తున్నారనుకో, నీళ్ళు ఎక్కువ పోసారనుకో, కాస్త కొబ్బరి పొడి కానీ శనగపిండి కానీ వేయగానే అది దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, సో దీన్ని ఇలా పక్కకు ఉంచేద్దాము. ఇప్పుడు ఇక్కడ మన ఆయిల్ హీట్ అయింది కదా, కాస్త జీలకర్ర వేసుకుందాం, అలవాటు కదా మనకి. అలాగే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేశాను నేను. అంటే ఒక్కొక్క కూరకు ఒక్కోలా కట్ చేస్తాం. ఉల్లిపాయల్లో కటింగ్లో కూడా చాలా తేడా ఉంటుంది. దీనికి మాత్రం దహి కడి అంటాం కదా, అది చేసుకునేటప్పుడు కూడా ఇలానే పొడవుగా కట్ చేస్తే బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో వేసేద్దాం పాలకూర. పాలక్ పేస్ట్ అయితే వేసుకున్నాం, ఉడికించి పేస్ట్ చేసింది. కానీ పాలకూర ఆకులు కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో ఈ పెరుగు మిశ్రమాన్ని వేసేసుకుందాం. కాస్తంత నీళ్లు పోసుకుందాం మళ్ళీ పైనుంచి.
సో ఇది బాగా అంటే కాస్తంత మసలాలి, నూనె పైకి తేలాలన్నమాట. అప్పటి వరకు దీన్ని మసలిద్దాం. అలాగే ఉప్పు సరిపోయిందా లేదో ఒక్కసారి చెక్ చేద్దాం. కాస్తంత ఉప్పు, ఎందుకంటే పెరుగులో మనం కాస్త మరీ అటు ఇటుగా వేసాం అనుకోండి ఎక్కువైపోతూ ఉంటుంది, చూసుకొని వేసుకుంటే బెటర్. పాలకూర కూడా వేయడానికి కారణం ఏంటంటే ఇది పాలక్ కర్రీ కదా, పాలకూర ఎక్కువగా ఉండాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్, ఎప్పుడు తినే ఆ పెరుగు పచ్చడి ఏమంటాం, పెరుగు పులుసు అంటూ ఉంటారు చాలా వరకు. కడీని పెరుగు పులుసు అంటాం. ఇక్కడ ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కాకుండా ఇలా కూడా డిఫరెంట్ గా చేసుకోవచ్చు పాలకూర వేసి. అండ్ ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే శనగపిండితో పకోడీలు వేసి చేస్తూ ఉంటారు, దీంట్లో అవి వేస్తారనమాట. ఫైనల్ గా తినేటప్పుడు అది చాలా మజా వస్తూ ఉంటుంది. ఇది వంకాయ కూర కాంబినేషన్ ఉంటుంది, ఆహా సూపర్ గా ఉంటుంది. ఇది మనం కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే దగ్గర పడిపోతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించి పక్కది ఒక పోపు ప్యాన్ పెట్టుకుందాం. సో కొంచెం నూనె వేద్దాం. కాస్తంతా ఇది హీట్ అవ్వాలి, చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే దగ్గరగా అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు పెరుగు పులుసు, అదే ఇది ఏదైతే ఉందో మజ్జిగ పులుసు అని కూడా అంటారు, చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇది చాలా మంది ఫేవరెట్ డిష్ అయి ఉంటుంది దహి కడి. మేబీ ఇది పులుపు అన్ని టేస్ట్ కలిసి ఉంటుందేమో, పెరుగు తినే వాళ్ళందరూ ఇష్టపడుతూ ఉంటారు. దీంట్లో కొంచెం జీలకర్ర వేద్దాం, ఆయిల్ హీట్ అయింది కదా. అలాగే కాస్త కరివేపాకు, మనం ఈ పోపు ఏదైతే ఉందో దాన్ని పైనుంచి వేసేసుకుందాం. అంతే, ఈ కలర్లోనే ఉంటుంది. మనకి మాత్రం ఇలా వస్తే చాలు, ఇంకా మరీ దగ్గరగా అయితే కలుపుకునేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. స్టవ్ ఆపేసాను, దీన్ని ఫైనల్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. పైనుంచి పోపు వేసాం కదా, కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇది గ్రీన్ కలర్ లో ఉంది కాబట్టి మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా నేనేం వేయలేదు. వెల్లుల్లిపాయ పోపు కూడా పెడుతూ ఉంటారు చాలా మంది, మీ ఇష్టం, మీ టేస్ట్ కి తగ్గట్టు. కొంతమంది వెల్లుల్లిపాయ ఉల్లిపాయ తినరు అసలు. గుమగుమలాడే వేడి వేడి పాలక్ కడి రెడీ అయి నా చేతిలోకి వచ్చింది. ఒక్కసారి రుచి చూసొస్తాను. ఆ పెరుగులోని పులుపు, అలాగే ఆ పాలక్లోని టేస్ట్ అన్నీ కూడా సరి సమానంగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ పాలక్ కడికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. పాలక్ కడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, కారం, జీలకర్ర, కరివేపాకు, ధనియాల పొడి, పసుపు, వంట సోడా, ఉప్పు, ఆయిల్. పాలక్ కడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యేలోపు ఒక బౌల్లో పెరుగు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని, ఆ తర్వాత ఇందులో 2 స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, ఒక 4 స్పూన్ల శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పాలకూర పేస్ట్ వేసి బాగా కలిపి ఇందులో సరిపడా నీళ్లు పోసుకొని మరొకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడైన ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి కాస్త వేగాక పాలకూర ఆకులు వేసి వేయించుకోవాలి. ఇందులో ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసి కలిపి సరిపడా ఉప్పు వేసి కలుపుతూ మరిగించాలి. అది మరుగుతుండగానే మరొక స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి అందులో కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసి ఈ పోపును ఉడుకుతున్న పెరుగు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.
అంతే, ఎంతో రుచికరమైన పాలక్ కడి తినడానికి రెడీ. ఈ వారాన్ని మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో చూసేయండి. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. చూసారు కదా, చక్కగా నేను పాలక్ కడి చేశాను. ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పెరుగుతో చేసేది ఇది ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టం. నేను వీక్ లో 2 or 3 times అయితే ఇంట్లో చేస్తూనే ఉంటాను అనమాట. మరి ఇలాగే మరిన్ని గుమగుమలాడే వంటలతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. ఓకే అండి, చూశారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.